నమస్కారం అండి. హలో వైజాగ్. సరే, చాలామంది చెప్పారు కదా ఇక్కడ ఉన్నాయని. సో యాక్చువల్లీ ఈ బీచ్ రోడ్ చెప్తుంది. నా చిన్నప్పుడు వుడా పార్క్లో ఆడుకున్న కాడి నుంచి ఈ రోజు వరకు మొత్తం వైజాగే మన స్టోరీ. ఒక ఇప్పుడు నా బయోపిక్ గురించి మాట్లాడవలసిన లేదు, కానీ ఒక చిన్న విషయం అండి. సినిమా హైదరాబాద్లోకి వెళ్ళి సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న నేర్చుకున్నవి ఏంటంటే సినిమా ఎలా తీయాలో అక్కడ నేర్చుకున్నాను. కానీ సినిమాల్లో ఉన్న ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి ఎమోషన్ నాకు ఎందుకో ఈ ఊర్లోనే కనెక్ట్ అయ్యాను, ఈ ఊరే నేర్పిందని ఫీల్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడదాము. ఆంధ్ర కింగ్ తాలూకా. యాక్చువల్లీ ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు దీని వర్కింగ్ టైటిల్ మాస్టర్ పీస్ అని పెట్టుకున్నామండి. అంటే అలాంటి ఒక సినిమా తీద్దాం, మాస్టర్ పీస్ అని మనకు అనిపించేటట్టుగా ఉండాలి నెక్స్ట్ చేసే సినిమా అని స్టార్ట్ చేసాం. అది మనం అనుకుంటాం కామనే, బట్ అది ఫస్ట్ టైం దాన్ని నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే రవి గారు ఫస్ట్ హాఫ్ విన్ అని హక్ చేసుకున్నారు. ఆ మినిట్ నాకు అనిపించింది, ఓకే ఈ స్టోరీలో డెఫినెట్గా విషయం ఉంది, అందరూ కనెక్ట్ అయ్యే విషయం ఉందని అనిపించింది. అయితే ఇది మాస్టర్ పీస్ నుంచి ఆంధ్ర కింగ్ తాలూకు వరకు అవ్వడానికి చాలా టీం వర్క్ ఉందండి. డెఫినెట్లీ ఇట్స్ ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేసిన సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. సో మీకు బోరింగ్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ మై డ్యూటీ టు మెన్షన్ మై టీమ్ హూ ఆల్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. సో చాలా కష్టపడ్డారు. సో కొంచెం పేషెంట్గా ఒక్కొక్కరి గురించి నాకు గుర్తున్న వాళ్ళ వరకు చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి రైటింగ్ డిపార్ట్మెంట్, అనురాగ్, హరి, దీపక్, శ్రీకాంత్, వీళ్ళు నలుగురు నా రైటింగ్ డిపార్ట్మెంట్. సో నాకు ఎప్పుడు అవైలబుల్గా ఉన్నారు, కష్టపడి రాసాము. ప్లీజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ దెన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇవాళ మనం 27 సినిమా రిలీజ్ చేయాలంటే ఇవాళ అందరూ 10 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడే హైదరాబాద్లో రాత్రి పగలు పనిచేస్తున్నారు. సో ఐఎమ్ యాక్చువల్లీ మిస్సింగ్ దెమ్ అండి. ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచి మీకు ఇంట్రడ్యూస్ చేసేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్కి వస్తే ఫస్ట్ సిద్ధార్థ్ నూని, రాజమండ్రి అబ్బాయి, తన ఊరిని చాలా ప్రేమతో చూపించాడు. అలాగే తర్వాత జార్జ్ సి విలియమ్స్, తమిళ అబ్బాయి, ఆయన టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది షూట్ అంటే ఫ్లడ్స్ కానీ క్లైమాక్స్ ఆఫ్ ది ఫిలిం కానీ నాకు ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ లాగా నుంచుని చాలా సపోర్ట్ చేశాడు. ఇంత క్వాలిటీ అచీవ్ చేయగలిగానంటే అది జార్జ్ సి విలియమ్స్ సపోర్ట్ వల్ల. అండ్ అవినాష్ కొల్లా, ఆయన వెరీ వెర్స్టైల్ ఆర్ట్ డైరెక్టర్ అండి. లార్జ్ రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఆయన సపోర్ట్తో బ్యూటిఫుల్, మీరు చిన్నగుండలో చూసిన సెట్ చూసినా అలాగే ఫ్లడ్ సెట్ చూసినా చాలా వెర్స్టైల్గా ఉంటుంది మా సినిమా. సో వీఆర్ ఏబుల్ టు అచీవ్ బికాస్ ఆఫ్ అవినాష్ కొల్లా. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, మై ఎడిటర్, 6 times 7 times నేషనల్ అవార్డు విన్ అయిన ఎడిటర్ ఆయన. బట్ వెన్ ఎవర్ ఐ కాల్, జస్ట్ ఒక ఫస్ట్ రింగ్కి ఎత్తుతారు ఆయన. నేను ఈ షార్ట్ మార్చి ఆ షార్ట్ వేద్దాం, ఆ షార్ట్ మార్చి ఈ షార్ట్ వేద్దాం, ఎన్నిసార్లు చేంజెస్ అడిగినా సరే సపోర్ట్ చేస్తూ అర్థం చేసుకుని చాలా హెల్ప్ చేశారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ గ్రేట్ హానర్ టు వర్క్ విత్ యూ. అండ్ దెన్ వివేక్, మర్విన్, వీళ్ళు అసలు వీళ్ళ గురించి చెప్పేటప్పుడు ఐ వాంట్ థ్యాంక్ రామ్ సార్. వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమాకి తీసుకొచ్చింది ఆయనే. నాట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, ఇప్పుడు నాకు ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళతో వర్క్ చేసినప్పుడు. సో ఏదైనా చెప్పగలను, ఎనీ చేంజెస్ వాళ్ళు చాలా మోస్ట్ వెల్కమింగ్గా చేస్తారు. ఇంకా వాళ్ళ మ్యూజిక్ గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు, మా సినిమా ఫస్ట్ సక్సెస్ వాళ్ళ ద్వారానే అందుకున్నామని నేను ఫీల్ అవుతున్నా. దిస్ ఈజ్ అబౌట్ మై టెక్నీషియన్స్. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కాస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. స్టార్టింగ్ విత్ రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రాహుల్ రామకృష్ణ, సత్య, లాట్ ఆఫ్ అదర్స్. ఐ మీన్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్, రాజీవ్ కనకల గారు, సో మెనీ అదర్ పీపుల్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ చెప్పాలంటే
వాళ్ళు ముందున్న సినిమాల కన్నా కూడా డెఫినెట్గా ఏదో కొత్తగా చేశారు. వాళ్ళు వాళ్ళ సొంతంగా అంత ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల అది టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్లో చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందండి. యూ విల్ ఫీల్ కంటెంట్. ఒక హీరో, మెయిన్ యాక్టర్స్ మాత్రమే కాకుండా టోటాలిటీలో మీకు అందరూ పర్ఫామ్ చేసి అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ మీకు అత్తుకునేటప్పటికి ఏమవుతుందంటే మన లైఫ్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటారు, అందరు అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మన లైఫ్లో. సో యూ కెన్ రిలేట్ టు దెమ్. సో అందుకని అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇబ్బంది పెట్టాను నా ఫీలింగ్, ఎందుకంటే ఇట్స్ వెరీ టీడియస్ ఫిలిం అండి. ఎండల్లో శాండ్ పైన షూట్ చేసాము, చలిలో నీటిలో అర్ధరాత్రి వర్షంలో రైన్ ఎఫెక్ట్స్లో షూట్ చేసాము. వాళ్ళు ఉన్న ఏజ్కి వాళ్ళకున్న టైం కమిట్మెంట్స్కి చాలా ఎక్స్టెన్సివ్ టైం నేను డిమాండ్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి. ఐ హోప్ వాళ్ళు ఎవరిని నచ్చుకోకుండా వాళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ అంతా పే అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా చూసిన తర్వాత. నెక్స్ట్ కమ్స్ భాగ్యశ్రీ బోర్సే అండి. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే యా మీ అందరికీ నచ్చిన అమ్మాయి. ఆల్రెడీ వి నో దట్ షీఈ్ ఎ స్టార్ బై దెన్. నేను కలిసిన టైంకి షీఈ్ ఆల్రెడీ ఎ స్టార్. కానీ నాకు ఏదో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉండేది. ఇంత ఒకలా చూస్తున్నారు కదా ఆడియన్స్, మన క్యారెక్టర్ వేరేలా ఉంటుంది అని ఒక చిన్న ఫియర్ ఉండేది. సో నేను తను అడిగా ఏమనుకోకపోతే కొంచెం ఆడిషన్ చేద్దాం 2-3 సీన్స్ అని. చేస్తే ఒక జస్ట్ 5D కెమెరా పెట్టి షూట్ చేస్తూ ఉంటే ఒక సింగిల్ షాట్లో తన స్మైల్ నుంచి క్రై వరకు ఒక ట్రాన్సిషన్ అలా ఇచ్చిందండి. ఆ కళ్ళ ముందే నా ఏం గ్లిజరిన్ లేదు, ఏం లేదు, అలా టప్పని ఏడుస్తూ వచ్చింది. సో ఆ ఒక్క షాట్, ఆ క్లిప్ నేను ఎడిట్ చేసి రామ్ సార్కి పంపించాను. ఐ థింక్ వి ఫౌండ్ ద క్యారెక్టర్ సార్ అని. సో ఆ రోజు ఏదైతే కమిట్ అయి చేసిందో ఆ అమ్మాయి, ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం మేము షూట్ చేస్తున్నప్పటికీ దానికి 100 చేసింది పర్ఫార్మెన్స్. సో షీఈస్ జస్ట్ నాట్ ఎ గ్లామర్ డాల్, షీఈస్ దేర్. అంటే మనం చూసాం చాలా అందమైన అమ్మాయిలు, అనుష్క శెట్టి గారు, వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా ఎంటర్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో మనం ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారనేది. ఐ హోప్ భాగ్యశ్రీ బోర్సే విల్ స్టే హియర్ ఫర్ ఎవర్. అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం ఏంటంటే అండి, ఎండల్లో షూట్ చేయడం ఇవన్నీ డైరెక్టర్లకు అలవాటు. ఓకే, రాత్రి పగల్లో షూట్ చేయడం అది పెద్ద మ్యాటర్ కాదు మనకి. కానీ టఫెస్ట్ పార్ట్ నాకేంటంటే ఒక డైరెక్టర్ని డైరెక్ట్ చేయడం. అది నాకు ఉపేంద్ర గారు గురించి చెప్తున్నాను. ఎలా ఇప్పుడు మనం ఎలా అంటే ఆల్రెడీ ఆయన చదివేసిన పేపర్ని నేను ఆయనకి చెప్పాలన్నమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది. ఏ షార్ట్ చెప్తే ఏం వంకలు చెప్తారా అని భయంతో వెళ్ళాను నేను. బట్ హీ సో హంబుల్ అండి. రియల్ స్టార్ అని ఊరికి అనలేదు, యాక్చువల్లీ ఈజ్ ఎ రియల్ మ్యాన్. స్టార్ అనేది అసలు ఆయన పర్సనాలిటీలోనే ఉండదు. ఓన్లీ ఆయన సెట్ మీదకి వచ్చినప్పుడు చాలా హంబుల్గా నాకేం కావాలని పదే అడుగుతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకు, ఇంకేమైనా కావాలా, ఇంకొకసారి చెక్ చేసుకో, ఎడిట్ అంతా పెట్టుకో అని ఒక డైరెక్టర్కి ఉండే ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అంత సపోర్ట్ చేశారండి ఆయన. ఈవెన్ ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేయించాననే ఫీలింగ్. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఈ సినిమా చాలా క్లైమాటిక్ కండిషన్స్లో ఉండే టఫ్నెస్ ఉంటుంది. సో వాటిల్లో ఆయన రాత్రి 3-4 క్యారవాన్లో నుంచి లేపి వర్షం పోసి నీటిలో ముంచి బోట్ల మీద షూటింగ్ చేసాం ఆయనతో. సో ఇట్స్ నాట్ ఈజీ. ఆయనకున్న స్టార్డమ్కి అవన్నీ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్. డెఫినెట్గా నేను ఏదో మర్చిపోయి ఉంటానని నా ఫీలింగు, బట్ నాకు ఇంతకన్నా టైం బై చేయలేకపోతున్నాను. సో ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్. ఫైనల్గా ఈ సినిమా జరగడానికి ఒక 2 మనుషులు కారణం అండి. ఓకే, ఒకటి సారీ 2 అన్నానంటే నాకు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ అండ్ హీరో. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ 2 ఉన్నారు. ఈ సినిమా గమ్మత్ ఏంటంటే అండి, అందరు ట్విన్స్ అనమాట. రవిశంకర్ గారు, నవీన్ యాజ్ఞని 2, వివేక్ మర్విన్ 2, ఇంకెవరు అవినాష్ కొల్లా గారు, శ్రీను అని ఆ డైరెక్టర్ 2. అందరూ డ్యూయోస్ ఉంటారు ఎక్కువ. సో నేనైతే ఐ వాంట్ సే మై రామ్ గారు ఒప్పుకుంటారలేదు తెలీదు. నేనైతే ఏమంటున్నానంటే నేను రామ్ గారు ఒక డ్యూయో ఈ సినిమాలో. సో ఎందుకంటే నేను చూడండి ఆయన ఏది అంటే ఆయన చూడండి నేనేం చూడలేదు, నేను చూసింది 100% ఆయన చూశారు. అంత ఆన్ పిన్ సింక్తో చేసామండి సినిమా.
టిల్ ద లాస్ట్ డే. నిన్న కూడా నాతో 3 o'clock వరకు మిక్సింగ్లో ఉన్నారు, సౌండ్ మిక్సింగ్లో. సో అంత సింక్, అంత సపోర్ట్, ఆయనకి సినిమా పట్ల ఉన్న అంత ప్యాషన్ నేను ఐ డోంట్ థింక్, నేను చూసిన తక్కువ మంది అయినా కూడా నేను చూసిన వాళ్ళు అయితే నేను అంత ప్యాషన్ నేను ఎక్కడ చూడలేదు సార్. నిజంగా వాట్ ఎ ప్యాషన్, వాట్ అన్ ఎనర్జీ. ఊరికే ఎనర్జిస్టిక్ కారు ఇది కాదండి, బియాండ్ సక్సెస్ హీ సంథింగ్ ఎల్స్. ఆయన ఎక్కడో ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయనకున్న సినిమా నాలెడ్జ్, అది వైడ్ రేంజ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ అండి. అది ఆయనకి 22 సినిమాలు అని అనుకుంటున్నాం, కానీ నాకు తెలిసి ఒక 60 సినిమాలకు ఉన్న నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర. సో నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉండేవాడిని, నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సార్, మీ ఎక్స్పీరియన్స్ని నేను ఎంత వాడుకోగలనా అనేది నా ఛాలెంజ్. సో నేను హానెస్ట్గా సార్కి ఎప్పుడు చెప్తూ ఉండండి, నాకు ఇంకా ఏమి ఇస్తారు మీరు, ఇంకా ఏం నేర్పుతారని అడుగుతూ ఉండేవాడిని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి we did something very beautiful sir. రవి గారు, నవీన్ గారి గురించి చెప్పాలి. లైక్ మీ ఇద్దరు ఎలాగో వాళ్ళిద్దరూ అంత సింక్ అండి. అసలు ఒక్క మాట కూడా ఒక వెర్షన్ వేరే వెర్షన్ ఉండదు. ఇద్దరు డిఫరెంట్ ఫోన్ కాల్స్లో మాట్లాడితే ఇద్దరు ఒకే విషయం చెప్తారు. నాకు ఈ సినిమాలో మొత్తం సినిమా అంతా అయిపోయి నేను ఫైనల్ ప్రోడక్ట్ చూసుకుంటున్నప్పుడు ఒకే ఒక్క గిల్ట్ ఉందండి నాకు. కొంచెం ఏదో ఒక ప్యాషన్, చెప్పాను కదా ఈ సినిమా స్టార్ట్ చేయడమే మాస్టర్ పీస్ తీయాలి అని అనుకుంటున్నాను. ఆ దాంట్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టించాను వాళ్ళతో. సో అది కొంచెం గిల్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ సినిమా కనుక నాకు మళ్ళీ ఇంకో పెద్ద సినిమా అవకాశం ఇస్తే ఐ హోప్ అది కవర్ చేస్తాను వాళ్ళతో. అదొకటి కోరుకుంటున్నా. అండ్ ఫైనలీ సార్, సినిమా గురించి చెప్తానంటే ఇట్స్ ఫ్యాన్ హీరో కథ కాదండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక ప్రెమైజ్. ఎందుకంటే ప్రెమైజ్ ఎందుకంటే అంటే మనలో ఒక కొడుకు ఎలా ఉంటాడు, ఒక తండ్రి ఎలా ఉంటాడు, ఒక లవర్ బాయ్ ఎలా ఉంటాడు, అందరూ మనలో ఒకడు ఉంటాడు. కానీ ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు, మన అందరిలో ఒక ఫ్యాన్ ఉన్నాడు. వాడిని ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే మనం ఎవరో ఒకళ్ళని అభిమానించకుండా అసలు నాకు తెలిసి ఏ పర్సన్ ఉండరు ఈ వరల్డ్లో. ఎవరో ఒకరిని అభిమానిస్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాం, మనం ఏం ఇవ్వాలని అనుకుంటాం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. దీంట్లోనే ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. కానీ మన అందరం ఈ ఫ్యాన్షిప్ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరూ కూడా పాడైపోతున్నామేమో, చెడిపోతున్నామేమో, ఈ సినిమాలు చూసి పాడైపోతూ ఉంటాము, వాళ్ళ గురించి వర్షిప్ చేసి మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము అనే ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. ఈ అన్ని క్యుములేటివ్గా ఐ థింక్ అది మాత్రమే మా కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం కాదు. లైఫ్లో మనం ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్నీ కూడా ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా సార్. ఆంధ్ర కింగ్ తాలూకా మీ అందరి తాలూకా త్వరలో కాబోతుంది అనేది నా నమ్మకం. November 27 watch it in theaters. Thank you so much Vizag, love you all. Thank you so much.